చేయాల్సి ఉంటుంది. ఈ కోణంలో అంటే వర్తమాన అంశాలకు బాగా రిలేటెడ్ అయి ఉంటుంది పాలిటీ. కాబట్టి అలా వర్తమాన అంశాలని లింక్ చేసుకుంటూ చదువుకుంటే పాలిటీలో మనం బెటర్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా జనరల్ సైన్స్, సాధారణ సామాన్య శాస్త్రం, ఇందులో ఎక్కువగా డెప్త్ వెళ్ళడండి. ఎందుకంటే సైన్స్ వాళ్ళకి ఆర్ట్స్ చదవడం పాసిబులే, కానీ ఆర్ట్స్ వాళ్ళకి సైన్స్ చదవడం కష్టం. కాబట్టి సాధారణమైన అంశాలు అంటే మన శరీర ధర్మశాస్త్రం, విటమిన్లు కానీ వ్యాధులు, వీటికి సంబంధించిన అంశాలు. అలాగే వృక్షాలు, ఇటీవల కాలంలో మర్రి ఏ జాతికి చెందిన వృక్షం అని ఈ ప్రశ్ననే పట్టుకొని మనం 100 వృక్షాలు తీసుకొని వాటిని ఏ జాతి అని చదవక్కర్లేదు. మర్రి అనేది మన జాతీయ వృక్షం కాబట్టి అలాంటి ప్రశ్నలు ఉండడం జరిగింది. సో అలాంటి బేసిక్ బిట్లలో నుంచి ఆ తర్వాత ఎల్లో ఎంజైమ్ లాంటి సింపుల్ రిబోఫ్లోవిన్ మనకు నిత్య జీవితంలో కనిపించే సాధారణమైన అంశాలను కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోవా, ఫంగస్, వీటి ద్వారా ప్రబలే వ్యాధులు, ఈ టైప్ కిరణజన్య సంయోక్రియ, సాధారణంగా మనకు కావాల్సిన అంశాలు అందులో ఉంటాయి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటి విషయానికి వచ్చినప్పుడు శబ్దం, ధ్వని, కాంతి, పరావర్తనం, వక్రీభవనం. ఈ మధ్య ఒక క్వశ్చన్, స్టెథోస్కోప్ లో వినిపించినప్పుడు మనకు సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకు అని అడిగాడు. అది శబ్ద పరావర్తనం. అట్లా సో మనకు సోనోగ్రఫీలో ఏ ఏ తరంగాలు వాడతారు, కటకాలేంటి, దర్పణాలేంటి, మనకు ఆవర్తన పట్టికలో ఉండే ముఖ్య మూలకాల యొక్క ధర్మాలు. అలాగే సింపుల్ క్వశ్చన్స్ అంటే వెనిగర్ లో ఉండేది ఏంటి, ఎసిటిక్ ఆమ్లం, అది అంటే బేసికల్ గా అది దాని రూపం ఏంటి, పాలు అనేది ఏంటి, ఎమల్షన్, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం సైన్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనం నెక్స్ట్ తీసుకునేటప్పుడు ఈ మధ్య డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒకటి పెట్టారు. దానికి విస్తృతంగా చదవాల్సిన అవసరం లేదండి. సాధారణమైన అంటే అసలు తుఫాన్ అంటే ఏంటి, వరదలు అంటే ఏంటి, అసలు విపత్తు అంటే ఏంటి, విపత్తులకు సంబంధించి హెచ్చరికా వ్యవస్థలు ఏర్పాటు చేశారు, ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వేటికి ప్రధానమంత్రి హెడ్ గా ఉన్నాడు, మిగిలిన ఇప్పుడు మర్రి శశిధర్ రెడ్డి ఎన్డీఎంఏ ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆయన ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి చైర్మన్ గా ఉన్నాడు. అలాంటి అంశాలు ఏం చోటు చేసుకుంటున్నాయి, లాస్ట్ 10 సంవత్సరాల్లో జరిగిన ముఖ్యమైన విపత్తులు, అలాంటి విపత్తులు జరిగినప్పుడు సాధారణంగా చేపట్టాల్సిన చర్యలు. ఇది జనరల్ గానే చదివితే సరిపోతుంది, దీనికి మనం వ్యాస్ట్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే ఎకానమీ అంటే గ్రూప్ 2 లాంటి వాళ్లకు దాని ఆప్షనల్ గానే ఉన్నప్పటికీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇట్లాంటి వాటిలో తీసుకున్నప్పుడు అడుగుతున్నాడు. జాతీయ ఆదాయం, ప్రణాళికలు, ప్రధానంగా ప్రణాళికలు అన్నప్పుడు ఇప్పుడు 12వ పంచవర్ష ప్రణాళికను బేస్ గా చేసుకుని వచ్చే ప్రశ్నలు. తలసరి ఆదాయం కావచ్చు, ఆర్బీఐ అంటే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, ఆర్బీఐ, మన సెబీ, అలాగే మనకు స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారం. ఇటీవల తరచుగా వినిపిస్తున్నాయి ద్రవ్యలోటు, ఈ రోజు రూపాయి ఆల్ టైమ్ లోని అది చేసింది, ఆ ఫిగర్ అడగొచ్చు. అంటే కొన్ని రోజులకు మనం అది మర్చిపోతాం, 58.98 డేట్ అడగొచ్చు, జూన్ 11. ఇంట్రాడేలో ఈ రోజు 58.39 ముగిసింది. ముగియడం పరంగా ఇది ఆల్ టైమ్ లోనే, ఓవరాల్ గా కూడా ఆల్ టైమ్ లోనే. అలాగే మనకు క్యాడ్ ఉంది. సో మనకు లాస్ట్ 2012-13 చివరి క్వార్టర్ అక్టోబర్ టు డిసెంబర్ 6.7% మనం రికార్డు నమోదు చేయడం జరిగింది. ఎలాంటి రికార్డు నమోదు చేశాం, ఇలాంటి కండిషన్స్. ఇప్పుడు ఇటీవల రిలయన్స్ అధిపతి ఎవరు దగ్గర నుంచి మొదలు పెడితే రతన్ టాటాలు, సైరస్ పాల్, ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థని 1991 సరళీకరణ తర్వాత డబ్బుతో మనం కొలమానంగా చూస్తున్నాం. కాబట్టి డబ్బును, సంపదను సృష్టించే వాళ్ళు కూడా ఎకానమీలో ఒక భాగంగా మారారు. అలాంటి మారుతున్న వాటిని మనం ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే బ్యాంకింగ్ కి, ద్రవ్యోల్బణానికి ఇట్లాంటికి సంబంధించిన టర్మినాలజీని అవగాహన చేసుకోవాలి. ఎప్పుడు ఏ నెలలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి వాటిని ఒక ఖచ్చితమైన పద్ధతిలో రాసి పెట్టుకోవాలి. దాని నుంచి మనం ప్రశ్నల్ని క్రియేట్ చేసుకునే పరిస్థితిని బెటర్ గా తీసుకోవాలి. ఇక జాగ్రఫీ అనే దానికి వచ్చినప్పుడు మనకు నేచురల్ గా ఉన్నాయి నేలలు, పంటలు, రకాలు, ఏ నెలల్లో ఏ పంటలు పండుతాయి, శీతోష్ణ స్థితి, నదులు, సరస్సులు, ఆ తర్వాత పర్యావరణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వులు, ఇవి ఓకే. ఇవి కాకుండా ఇప్పుడు సరిహద్దు వివాదాలు, మొన్న ఏప్రిల్ 15 దౌలత్ బాగ్ ని చైనా ఆక్రమించింది, డేట్ అడగొచ్చు, ఆ ప్రాంతాన్ని అడగొచ్చు. దాన్ని బేస్ చేసుకుని 1962లో ఆక్సాచిన్, అది ఏ రోజున అక్టోబర్ 20, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు జరగవచ్చు. సేమ్ ఇప్పుడు సిరియా, అలాగే టర్కీ, ఇలాంటి దేశాలు బాగా మనకు వార్తల్లో ఉంటున్నాయి. కాబట్టి వాటి చుట్టూతో ఉన్నాయంటే అవి ఏమైనా భూపరివేష్టిత దేశాలా, వాటికి సంబంధించి ఏమైనా ఇతర ప్రాధాన్యం ఉందా, అట్లస్ లో వాటి సరిహద్దు దేశాలేంటి, వాటి ఉండే ప్రాంతాన్ని ఏమంటున్నారు, మధ్యప్రాచ్యం, ఇలాంటి సామాజిక కారణాలు, తెగలు ఉంటాయి. ఇప్పుడు అండమాన్లో బాగా అంతరిస్తున్న తెగాని మధ్య ఒకటి జరవా వార్తల్లోకి వచ్చింది. ఆ జరవా తెగలు ఎక్కడ ఉంటాయి అంటే వార్తల్లోని వర్తమాన అంశాలని జాగ్రఫీకి మనం అది చేసుకొని చదువుకుంటే కాస్త బెటర్ గా ఉండే అవకాశం ఉందండి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, కరెంట్ అఫైర్స్ నుంచి ఎలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంది జిఎస్ పరంగా? ఓకేనండి, జిఎస్ పరంగా తీసుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది ఒక చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనం కరెంట్ అఫైర్స్ అనేది తీసుకున్నప్పుడు ఒక 25 నుంచి 30 మార్కులని సాధారణంగా దాన్ని తీసిపారేయడానికి లేదు.
ప్రతి సబ్జెక్ట్ లో కూడా వర్తమాన వ్యవహారాల అంశాల యొక్క ప్రాధాన్యత ఉంది. మనకు ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, దాన్ని అడిగే విధానంలో తీసుకునేటప్పుడు ఎందుకు అడిగాడు అనేది మనం తీసుకుంటే అది ఇప్పుడు చైనాలో ఈ మధ్య తరచుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, అణుపరీక్షలు చేపడుతున్నారు. ఒక బురద సరస్సులో మొన్న ఈ మధ్య టక్కన తీసుకొని గ్రూప్స్ లో అడిగేశాడు లోక్నూర్ సరస్సు ఎక్కడుందని. అంటే పెట్టిన వాళ్ళు పెట్టేశారు ఆన్సర్, కానీ ఎందుకు అడిగాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. చైనా తరచుగా అక్కడ పరీక్షలు చేయటం వల్ల అలా అంటే మనకు తెలియకుండానే వర్తమాన అంశాలు, మీరు జీకే అనుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక 40-45 బిట్ల వరకు పైనే కవర్ అయ్యే అవకాశం ఉంది. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నప్పుడు డైలీ మన న్యూస్ ని నోట్ చేసుకుంటూ చదువుకోవటం అనేది ఒక ఇంపార్టెంట్ సూచన. ఎందుకంటే వర్తమాన అంశాలు చాలా డెప్త్ గా కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే మనం అసలు ఊహించాం, అంటే ఎక్కడో ఏదో ఉంటుంది దానికి సంబంధించి. ఇప్పుడు పద్మ అవార్డ్స్ ఉంటాయి, క్రింది వారిలో పద్మభూషణ్ ను పొందనిది ఎవరు అంటాడు, 32 మంది ఉన్నారు. సో అందులో పొందనిది ఎవరో మనం అది చేయాలంటే కనీసం పొందిన వాళ్ళని ఒక మస్తిష్కంలో బయాట్ చేసినట్టు కాకుండా ఒక మైండ్ లో జస్ట్ గుర్తు పెట్టుకున్నట్టుగా ఉంటే దట్స్ ఎనఫ్. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటండి? ఆదిలాబాద్ అండి. ఓకే, మాట్లాడండి సార్. గ్రూప్ 2 మామూలుగా గ్రూప్ 1 కలుస్తాం, ఎగ్జిక్యూటివ్ చెప్పండి. గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, అంటే డ్యూరేషన్ ఎగ్జామ్ టైం వచ్చింది. ఓకే అండి, సో మనం క్లియర్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు ఋతుపవనాల ద్వారా నైరుతి ఋతుపవనాలు అసలు ఇదమిత్తంగా మనం చెప్పేలాగా ఉండవు అనమాట. వాటి నుంచి వర్షాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అవి ఎలాగ వచ్చి వెనక్కి వెళ్తాయో, సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. మీరు ఒక సింపుల్ ఆలోచించాలి, 2013లో ఒక భాగం అయిపోయింది, జూన్ తో పోల్చి చూసుకున్నప్పుడు అర్ధ భాగం అయిపోయింది. సో గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కానీ ఇంకేం చేయడానికి కానీ ఒక 6 నెలల వ్యవధే మిగిలినట్టుగా మనం భావించాలి, 2014ని మనం కన్సిడర్ చేయకుండా. కాబట్టి రాబోయే 1.5 మంత్ నుంచి 2 మంత్స్ లోపల దాదాపు అన్ని నోటిఫికేషన్లు కూడా వెలువలాగా వస్తాయి, ఒక్కటే అని కాదు. మీరు ప్రిపరేషన్ ని ఎంత అర్జెంట్ గా మొదలు పెడితే అంత సక్సెస్ కావాల్సిన అది ఉంటుంది. ఎందుకంటే రావటం అది గ్యారంటీ, కాబట్టి దాని గురించి మనం చూసుకుంటూ కూర్చోకుండా మన ప్రిపరేషన్ ని మనం కంటిన్యూ చేయడం అనేది మంచి పద్ధతి. ఓకే అండి, మరో కాలర్. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. హలో అండి, చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్, అమ్మాయిది బైపీసీ సార్, అంటే సివిల్స్ కి దాని ఇంట్రెస్ట్ ఉంది, ఏ గ్రూప్ లో జాయిన్ చేయమంటారని, మళ్ళీ కంటిన్యూగా ఏవి ప్రిపేర్ కమ్మంటారు? ఓకే, సివిల్స్ అంటే బైపీసీ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిందా అమ్మా? అవునండి. సో ఒకటండి, అంటే యాక్చువల్లీ ఎంపీసీ బైపీసీ అనేవి ఉన్న గ్రూపుల్లో కఠినమైన గ్రూపులు, అంటే కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ మనం ఎంపీసీ బైపీసీ చాలా మంది చదివించడానికి కారణం ఏంటంటే ఈవెన్ దో సివిల్స్ ఇవి టార్గెట్ ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల ఒకవేళ ఫ్యూచర్ లో మనకు కొన్ని అవకాశాలు మిస్ కాకుండా ఉంటామని. అలా కాకుండా ఖచ్చితంగా నమ్మకం ఉండి జనరల్ స్టడీస్ ఇవన్నీ మీరు కనుక పేపర్లో రోజు తీసుకుంటే అన్నిట్లలో దొరుకుతున్నాయి. మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసుకుని గత ప్రశ్న పత్రాలు సరళిని చూసిన తర్వాత కూడా ఇవి మేము చదవగలము అని అనిపిస్తే బెటర్ BA తీసుకోవడం అనేది అడ్వైజబుల్ అండి. దానికి కష్టం ఉండదు. అందులో మీరు చదివే హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఎకానమీ కానీ మీకు చాలా మేరకు యూజ్ అవుతాయి. అది కాక ఎక్కువ ఎఫర్ట్ మీరు అవి పాస్ అవుతే సరిపోతుంది, కాబట్టి మీరు ఎక్కువ ఎఫర్ట్ సివిల్స్ లాంటి అంశాల మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదు ఒక సేఫ్టీ పీరియడ్ ఉంటుంది అనుకుంటే మీరు బైపీసీ చేశాక మీకున్న అవకాశాలు చాలా తక్కువ. ఇక బీఎస్సీ బైపీసీలో చేయటం అనేది ఉత్తమమైన మార్గం. ఓకే అండి, జిఎస్ని కరెంట్ అఫైర్స్తో లింక్ పెడుతూ ఎట్లా ప్రిపేర్ కావాలంటారు? మనం ఇందాక కూడా మాట్లాడాం, ప్రతి సబ్జెక్ట్ లో కూడా వర్తమాన ఒక హిస్టరీ లాంటి సబ్జెక్ట్ లో కాస్త తక్కువగా ఉంటుంది, అది ఒక్కటి వదిలేస్తే మిగిలిన అన్ని కూడా వర్తమాన అంశాలని బేస్ చేసుకుంటూనే ప్రశ్నపత్రం రూపొందుతుంది. అది అక్కడ ఇప్పుడు మనం ఇందాక చెప్పాం, ఇప్పుడు జాగ్రఫీలో జోర్డాన్ లేదా సిరియా లేదా టర్కీ ఇట్లాంటివి మనం చదవాలి అని అంటే వాటి గురించి ఇప్పుడు ప్రతి ఖండంలో భూపరివేష్టిత దేశాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు మనం చేసుకుంటున్నప్పుడు వర్తమానంలో ఏ దేశాలు బాగా వార్తల్లో ఉన్నాయనేది గుర్తిస్తే ఇవి చదవడం సులువైపోతుంది. అన్ని మనం చదవడం కాకుండా ఇప్పుడు వార్తల్లో ఉన్న అంశాలు ఏంటి అనేది ప్రతిదీ. అలాగే ఇప్పుడు వార్తల్లో ఏమైనా వ్యాధులు కొత్తగా రావచ్చు, ఏదో అంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుందని మధ్య ఏదో కొత్తగా వచ్చింది. ఇలాంటివి అంటే మనం జనరల్ గా చదువుకోవడం కన్నా ఇలా 1-2-3 వ్యాధులు కొత్తగా ప్రబలాయి. ఎబోలా వైరస్ అనేది ప్రబలింది ఉగాండాలో. ఇలాంటి తీసుకునేటప్పుడు ఈ ఎబోలా గురించి మనకు వీటి గురించి మనం ఎక్కువగా చదవటం వల్ల మిగిలిన వాటికంటే ఇక్కడ స్కోరింగ్ ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ లో.
ఇప్పుడు స్టెమ్ సెల్స్ కావచ్చు, రకరకాల మార్పిడి, మొన్న మధ్య దైవకణం అనేది కనుక్కోవడం కావచ్చు, ఇలా ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఒక ఇంటర్లింకింగ్ ఉంటుందండి. యాక్చువల్లీ జనరల్ స్టడీస్ అనేది వేరు వేరు సబ్జెక్ట్ కాదు, కానీ ఒక్కరి సబ్జెక్ట్ అంతా క్లియర్ గా చెప్పలేరు కాబట్టి దీన్ని మనం విభజించి ఆయా సబ్జెక్టుల నిష్ణాతుల చేత కోచింగ్ ఇప్పించడం కానీ లేకపోతే పుస్తకాలు చేయడం కానీ జరుగుతుంది. కానీ ఇదంతా ఒకటే సబ్జెక్ట్ అండి. ప్రతి సబ్జెక్టులు ఇప్పుడు మనం ఇందాక చెప్పాం, నిర్భయ బిల్లు కావచ్చు, రాజ్యాంగ సవరణలు కావచ్చు, అవన్నీ కరెంట్ లోనే జరుగుతూ ఉంటాయి. అలా రోజు లింక్ చేసుకుంటూ డైరెక్ట్ వెళ్ళి అక్కడ పెట్టడం. ఇప్పుడు మొన్న ఏదో లోకాయుక్త అనేది వచ్చింది. సో లోకాయుక్త అని దానికి లోకాయుక్తను బిల్ తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఒడిశా, కానీ దాని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఏది మహారాష్ట్ర. అంటే ఇవి జనరల్ జీకే బిట్లు కావచ్చు, కానీ ఒక బిల్లు అవినీతికి సంబంధించిన ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ట్రాన్స్పరెన్సీ, అవినీతి, అంటే ఇప్పుడు అన్నా హజారే ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి ఇది ఎక్కువగా అడుగుతున్నాడు. ఇంతకుముందు కూడా ఉంది ట్రాన్స్పరెన్సీ అవినీతి సూచి, కానీ అవినీతి సూచిలో ఏ దేశాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అంటే వర్తమానంలో జరుగుతున్న అంశాలతో వీటిని మనం కంపేర్ చేసుకున్నప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నామా? నీ పేరు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. నా పేరు పవిత్ర. ఓకే, నేను ఎంఎస్సీ బాటనీ చేశానండి. ఓకేనండి, చెప్పండి. నేను ఇప్పుడు నోటిఫికేషన్స్ పడుతున్నాయి కదా, దేనికి ప్రిపేర్ అవ్వాలో అని కాల్ చేశాను. జేఎల్ కి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఇటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పోస్టులు ఉన్నట్టున్నాయి, అదే దేనికి ప్రిపేర్ అవ్వాలా అని అడుగుదామని చేశానండి. మీ గైడెన్స్ కావాలని. ఓకేనమ్మా, ఈ లెవెల్లో అంటే ఇవన్నీ ఒకే స్థాయి పోస్టులు, జేఎల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంకేదన్నా రాబోయే డిఎల్ కావచ్చు. ఇక దేనికి ప్రిపేర్ కావాలనేది మీ ఆప్షనల్ సబ్జెక్టు పైన మీకు ఎంత పట్టుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జేఎల్ ప్రిపేర్ అవుతున్నారనుకోండి, సింహభాగం అంటే 300 మార్కులు మీ ఆప్షనలే ఉంటుంది, ఒక 150 మార్కులే జిఎస్ ఉంటుంది. కాబట్టి అక్కడ మీ ఆప్షనల్ మీద మీకు మంచి పట్టున్నట్టయితే జేఎల్ ప్రిపేర్ కావడం వల్ల కాస్త బెటర్ రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2లో అందరికీ కామన్ పేపర్, ఇందులో ఎవరికి ఎలాంటి ఆప్షనల్స్ లేవు, అన్ని కామన్ పేపర్స్. కాకపోతే గ్రూప్ 2 ఇలాంటి వాటిలో ఎక్కువ పోస్టులు వస్తాయి, జేఎల్ లాంటి వాటిలో తక్కువ పోస్టులు వస్తాయి. తక్కువ పోస్టులు వచ్చినా తక్కువ పోస్టులు ఎక్కువ పోస్టులతో మీకు ప్రాబ్లం లేదు. మీ యొక్క ఆప్షనల్ మీద మీకు పట్టున్నట్టయితే జేఎల్ డిఎల్ వైపు వెళ్ళండి. లేదు నాకు అన్ని సమానమే అని అనుకున్నప్పుడు మీరు సోషల్ వెల్ఫేర్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎందుకంటే ఒకసారి ఒక దానికి ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్ లో ఇంచుమించు ఒకటే ప్యాటర్న్ కాబట్టి మీరు ఏదైనా రాయొచ్చు. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఎస్ఎస్ఎల్ జనరల్ స్టడీస్ ఎట్లా ప్రిపేర్ కావాలి? తర్వాత నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా సార్? అది ఓకేనండి. ఓకే 2011 వరకు నెగటివ్ మార్క్స్ అనేటివి ఉన్నాయండి. లాస్ట్ రిక్రూట్మెంట్ లో జరిగిన దాంట్లో కూడా నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం జరగబోయే ఎస్ఐ ఎగ్జామ్ లో నెగటివ్ మార్కులు లేవు, అది క్లియర్ గా ఆల్రెడీ చెప్పేశారు. ఇక ఎస్ఐకి సంబంధించిన జనరల్ స్టడీస్, ఇందాక నేను మీకు చెప్పిన జనరల్ స్టడీస్ అన్ని పరీక్షలు కూడా వర్తిస్తుంది. అందుకే మనం అంత సుదీర్ఘ సమయం తీసుకొని ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయడం జరిగింది. అయితే మీరు ముఖ్యంగా ఎస్ఐ అన్నప్పుడు ఏంటంటే మిగిలిన ఎగ్జామ్స్ లో 150 మార్కులకి అయితే ఇక్కడ 200 మార్కులు, ఇందులో ఉండే ఒక 20-30 మార్కుల మెంటల్ ఎబిలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్ఐ సిలబస్ లో లేవు. కాబట్టి ఇంకా ఎక్కువ జనరల్ స్టడీస్ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎస్ఐలో మీరు చదివే జనరల్ స్టడీస్ ఏరియాలో ఒక్క ఏరియాలో కూడా ప్రశ్న మిస్ కాదు, ప్రతి దాంట్లో నుంచి వస్తాయి. కాబట్టి ఒక క్రమానుగతంగా మీరు బ్రిడ్జ్ చేసుకుంటే, ఎందుకంటే మధ్యలో ఫిజికల్ అనేది ఉంటుంది, ఈవెంట్స్ చేయాలి, ఆ టైంలో మీకు టైం చాలా వేస్ట్ అవుతుంది. అదే కాకుండా చదివిన దాని మధ్యలో గ్యాప్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి మొదలుపెట్టి బాగా చదువుకుంటే బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఎస్ఐలో. కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చూసుకోవాలి? కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్ కైనా జనరల్ గా తీసుకునేటప్పుడు 9 నెలల నుంచి 12 నెలలు అనేది కాల పరిమితి సాధారణంగా తీసుకున్నప్పుడు. అయితే మనకు కొన్నిసార్లు కొందరికి మిత్స్ ఉన్నాయి, అంటే కొన్నిసార్లు ఏబిపిఎస్సి పాత ప్రశ్న పత్రాల్లో 2 సంవత్సరాల వరకు కూడా వచ్చాయని, కొంతమంది అన్ని కొత్తవే వస్తున్నాయని 2 నెలలు 3 నెలల నుంచి. అది పేపర్ ఎప్పుడు సెట్ అయింది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అది కాక ఒక కామన్ అంశం ఏంటంటే ఇప్పుడు పేపర్ సెట్ చేయడానికి ఎవరైనా కూర్చున్నారనుకోండి, ఈ మధ్య జరుగుతున్న అంశాలే వార్తల్లోకి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి లాస్ట్ 2 నెలలు 3 నెలల్లో కనిపించినవి ఎక్కువగా వస్తున్నట్టు అనిపించినా, అంటే మనం చదువుకుంటూ ఈ 9 నెలలని కాలపరిమితి తీసుకుంటే ఎగ్జామినేషన్ సపోజ్ మనకు ఒక ఎగ్జామ్ October 15 ఉందనుకుందాం, ఒక నెల రోజులు తీసేయండి, అంటే September 15 డెడ్ లైన్ గా పెట్టుకొని సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్ ఈ నెలల్ని, ఈ 3.5 నెలల్ని ఎక్కువగా చదవండి, ఎక్కువ ఫోకస్ పెట్టి. వెనక్కి వస్తున్న కొద్దీ మీరు ఫోకస్ ని తగ్గించవచ్చు, కానీ ఎంత వెనక్కి చదువుకుంటే అంత లాభం ఉంటుందండి. అది మెయిన్ గా. ఓకే, జిఎస్ లో అభ్యర్థులు మెయిన్ గా చేసే పొరపాట్లు ఏంటంటారు? సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటంటే మాకు వచ్చు అనుకుంటాం మనం. చాలా సార్లు చేసే పొరపాటు ఏంటంటే అది, ఎందుకంటే జిఎస్ అనేది ఏంటంటే మిగిలిన ఆప్షనల్స్ అన్ని కూడా ఓపెన్ ఎండెడ్ పేపర్స్ అయితే జిఎస్ అనేది ఓపెన్ ఎండెడ్ పేపర్.
ప్రతి ఎగ్జామ్లో జిఎస్ పెట్టడానికి ప్రధానమైన అంశం సాధారణంగా మీకు అవగాహన ఉందా లేదా అనేది. అయితే ఈ అంశాలను కూడా చాలా మంది బైహార్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పరీక్షా ప్రశ్నపత్రం రూపొందించే నిపుణులు ఎప్పుడో గ్రహించారు. అందుకే వాళ్ళు ఎప్పటికప్పుడు ట్రెండ్ మార్చడం జరుగుతుంది. సాధారణమైన ప్రశ్నలు కూడా మనం అడుగుతున్నప్పుడు మనం ఒక కన్ఫ్యూజన్ కి లోన్ అవుతున్నాం. కానీ జనరల్ స్టడీస్ అంటే ఎవరెన్ని చెప్పినా దాన్ని ఒక గైడెన్స్ గా, ఇంక్లూడింగ్ నాతో సహా ఎవరెంతమంది చెప్పినా దాని ఒక గైడెన్స్ మార్గదర్శకత్వంగా మాత్రమే భావించి మీరు ఒక పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయితే, అంటే కేవలం జేఎల్ డిఎల్ అన్నప్పుడు జీకే మాత్రమే వస్తుంది, మిగిలిన ఎగ్జామ్స్కి అయితే ఫుల్ కరెంట్ అఫైర్స్కి ఇన్ని మార్కులు వస్తాయి, జాగ్రఫీకి ఇన్ని మార్కులు వస్తాయి, ఇంత మేరకు చదివితే సరిపోతుంది, లేదా లాస్ట్ ప్రశ్న పత్రాలు అనేటివి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి అనమాట. గత పరీక్ష తీరు ఏంటంటే మనకు దాని ద్వారా గతంలో వచ్చాయి కాబట్టి లాభాలు ఇప్పుడు వస్తాయనే నమ్మకం లేదు. సో అలాగే ఈ ప్రశ్నపత్రం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ మారుతున్న అంశాలు ముఖ్యంగా యూపీఎస్సీని గమనంలోకి తీసుకోండి. ఇప్పుడు ఎప్పటికప్పుడు సివిల్స్ లో ప్రశ్నపత్రాలు మారుతూ ఉన్నాయి. ఇవి కాస్త రేపటి నుంచి లేట్ అయినా రాబోయే కాలంలో మనకు రాష్ట్ర స్థాయిలో కూడా అలాంటి ప్రశ్నపత్రాలే వస్తాయి. కాబట్టి ఆ పొరపాట్లను పరిహరించుకోండి. మాక్సిమం ఏం చేయాలంటే జిఎస్ లో బైహార్ట్ చేయడం కన్నా కూడా గుర్తించగలగడం అనేది చాలా ముఖ్యం. చాలా ర్యాండమ్ గా చదువుతూ గుర్తు పెట్టుకోగలిగితే మంచిదే. గుర్తు పెట్టుకుంటూ దాన్ని బైహార్ట్ కొట్టడం కన్నా గుర్తు పట్టగలిగితే చాలు అనే స్థితిలో ప్రిపేర్ కావడం ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే మీకు ఇవ్వబోయే ఆప్షన్స్ ఈజీగా ఉంటాయి. ఈజీగా అంటే నా ఉద్దేశం, ఒకదానికి ఇప్పుడు రా అనే దానికి అధిపతి అలోక్ జోషి అనుకోండి, అక్కడ ఒకే జోషి ఉంటాడు. అలోక్ జోషి, మురళీ మనోహర్ జోషి, సునీల్ జోషి, ఇలా మనకు బయట ప్రశ్న పత్రాల్లో పుస్తకాల్లో కనిపించినట్టుగా ఉండరు. కాబట్టి గుర్తు పట్టగలిగితే చాలు అనే ప్రక్రియతో మీరు ఎక్కువగా అనుసంధానం కండి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా, మీ పేరు? నా పేరు శ్వేత అండి, ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నానండి నేను. చెప్పండి అమ్మా. డిఎస్సి కంపల్సరీ నోటిఫికేషన్ పడుతుంది సార్. ఎందుకంటే జాబ్ మానేసి మేము కోచింగ్కి వెళ్ళాలని స్కూల్లో పర్మిషన్ అడిగాము. వాళ్ళు ఇప్పట్లో ఉండదు కదా అంటే అన్నారు. అందుకే ఏం చేయాలని మాకు ఏం తోచట్లేదండి. ఒక్క మాట నేను ఇక్కడ మీకు చెప్తానమ్మా. బాజీగర్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ డైలాగ్ ఒకటి ఉంటుంది, కుచ్ పానే కే లియే కుచ్ కోనా పడతా ఉసే కైతే బాజీగర్ అనేది. అది మనం సింపుల్ గా చెప్పాలంటే కొంత సాధించాలంటే కొంత కోల్పోవాలి. ఖచ్చితంగా ఏది లేకుండా వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. నోటిఫికేషన్ రాకుండా ఎలా ఉంటుందమ్మా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకు విద్య అనేది చాలా ముఖ్యమైన ముడి వనరు. భారతదేశం యొక్క ప్రగతిలో భారతదేశం వెలిగిపోతుంది నలిగిపోతుంది అనే గొడవలు ఇప్పుడు జరుగుతున్నాయి. వెలిగిపోవాలంటే మాత్రం మనం ఖచ్చితంగా విద్య అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సిందే. ఇప్పుడు కాస్త ముందు వెనకలున్నా వస్తుంది. మీరు ఎంత ముందుగా కోచింగ్ తీసుకుంటే మీకు అంత లాభం. ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఏంటంటే యూ షుడ్ బి క్లియర్. కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, వద్దనుకుంటే ఇంట్లో కూర్చొని చదువుకోండి. కోచింగ్ తీసుకోవాలనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి. ఇందాకే చెప్పాను, టెట్ డిఎస్సిలో పెద్దగా వ్యత్యాసం ఏం లేదు. మీకు సబ్జెక్టులు కూడా ఏం మారవు. దీని గురించి మీరు వెయిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుందంటే సమయం మొత్తం కాలహరణం జరుగుతుంది. మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి, ఒక వయసు వచ్చేంత వరకు, ఒక టైం ఉన్నంత వరకే మనం అటెంప్ట్లు కానీ డేర్గా ఉండడం కానీ చేయగలుగుతాం. రాను రాను రిస్క్ ఎబిలిటీ మనకు తగ్గుతుంది. కాబట్టి మన దగ్గర అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని రెండు చేతులు అందిపుచ్చుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఓకే రాఘవేంద్ర గారు, అంటే పోటీ పరీక్షలో విజేతగా నిలవాలంటే అభ్యర్థికి ప్రధానంగా ఉండాల్సిందంటే అసలు జిఎస్ మీద పట్టు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా అండి, పోటీ పరీక్షల్లో ప్రతి మనిషికి కావాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఇందాకప్పుడు మనం చాలా వరకు కాలర్స్ చూస్తుంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయని అడుగుతున్నారు తప్ప మేము ఇప్పుడు ఎలా చదవాలని ఒక్కరు కూడా అడగలేదు. మనం వెయిటింగ్ చేయడం అనేది కాదు. విజేత ఎప్పుడు కూడా ముందు బయలుదేరుతాడు. తన పని తాను, వాళ్ళు ఏదో భిన్నంగా చేయటం కానీ ఇంకేం కానీ చేయడు. ఇప్పుడు ఒక పక్షి ఉంటుందండి, పావుదక్క 6కు లేస్తుంది. సో ఆ పక్షి లైట్ వెలుగుకి మొత్తం మినుగురులు తిరుగుతూ ఉంటాయి, సింపుల్ గా నోట గరిచేసుకొని కొన్ని తన పిల్లలకు తీసేసుకొని వెళ్తుంది. ఇంకో పక్షి 15 నిమిషాలే బద్దకించింది, 6 గంటలకు లేస్తుంది. అప్పటికల్లా ఆ లైట్ ఆగిపోతుంది, జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతారు. సో అక్కడ ఏముండదు. అంటే మొదటి పక్షి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మొత్తం చూసుకునేసరికి ఇది 9 o'clock వరకు తిరుగుతూ ఉండాలి తన ఆహారం కోసం. తన పిల్లలకి ఎప్పుడు పెట్టాలి అంటే మొదట 15 నిమిషాలుగా స్టార్ట్ అయిన వ్యత్యాసం రాను రాను గంటలుగా, రోజులుగా, వారాలుగా మొత్తం డివైడ్ అయిపోయి విజేతగా పరాజితగా మనకు అక్కడ అంత తేడా వస్తుందన్నమాట. ఆ విషయాన్ని మనం బాగా గ్రహించుకోవాలి, ముందు ప్రయత్నం చేయాలి. అందుకంటే దానికి మెయిన్ కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఇందాక చెప్పాను నేను. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం ముందు ప్రిపరేషన్ సాధించగలుగుతాం జరగబోయే దాని మీద. ఒకటి మాత్రం ఇక్కడ ధైర్యం కూడా ఉండాలండి. 6 కొట్టగలిగే ధైర్యం చేయగలిగిన వాడు, అంటే బౌండరీ లైన్ మీద అవుట్ కావడానికి సిద్ధపడగలిగిన వాడే 6 కొట్టగలుగుతాడు. రాహుల్ ద్రవిడ్ తన కెరీర్ ఇన్నింగ్స్ లో 23 6లే కొట్టాడు.
అంత గొప్ప బ్యాట్స్మెన్. కారణం ఏంటంటే బ్యాట్ పైకి లేచినప్పుడల్లా నేను అవుట్ అవుతానేమో అని భయపడితే మనం ఏమీ సాధించలేం. కాబట్టి వితౌట్ ఫియర్ మీరు కాన్ఫిడెన్స్ గా దాంట్లోకి ఎంటర్ కాండి, జిఎస్ మీద పట్టు సాధించండి, ఆటోమేటిక్ గా ఇది మీకు ఆప్షనల్స్ లో కూడా బాగా యూజ్ అవుతుంది. రాఘవేంద్ర గారు ఇప్పుడు మాట్లాడుకుందాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం మొదలు పెట్టే వాళ్ళకి ఎంతవరకు విజయ అవకాశాలు ఉంటాయి, అసలు వీళ్ళ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే వీళ్ళు విజేతలు అవ్వగలుగుతారు అసలు? ఓకే, నోటిఫికేషన్ వచ్చాక తర్వాత కూడా వాళ్ళకి విజయావకాశాలు లేవు అని చెప్పలేమండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కరి గ్రాస్పింగ్ లెవెల్స్ వేరువేరుగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. కొంతమంది మనకు ఏం చదవనట్టే ఉంటారు, వాళ్ళు మంచి ఫలితాలు సాధిస్తుంటారు. ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు 10th లో, ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో ఒకరు 30% పాస్ మార్కుల కోసం, ఒకరు 60% మార్కుల కోసం, ఇంకొకరు 80% మార్కుల కోసం చదివి ఉంటారు. అలా 80% మార్కుల కోసం చదివిన వాళ్ళకి ఇక్కడ ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అప్పటి నుంచి మనం ఎక్కువ చదివాం కాబట్టి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తక్కువ చదివిన వాళ్ళు 10th, ఇంటర్, డిగ్రీలో తక్కువ చదువుకుంటూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలు పెట్టే వాళ్ళకు కూడా విజయ అవకాశాలు ఉంటాయి, కానీ సమయం ఉన్నప్పుడు మనం ముందు నుంచే ప్రిపరేషన్ సాధించడం అనేది బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మట్టపల్లి రాఘవేంద్ర గారు, చక్కటి సలహాలు సూచనలు అందించారు. Group 1, Group 2 డిఎస్సికి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపరేషన్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ వీడియోలు vanithatv.com లో లాగిన్ అయ్యి మీరు చూడొచ్చు. అలాగే ఎవరైతే కాల్స్ అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు vanithatv.com కి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి వనిత గైడ్. నమస్తే. నేను ఎప్పటి నుండో చెరుకూరి గ్రూప్ లో పెట్టుబడి పెడుతూ వచ్చాను. ఈ రోజు నేను రిటైర్డ్ అయినా కూడా చెరుకూరి గ్రూప్ నుంచి నెల నెలా ఆదాయం పొందుతాను. చెరుకూరి గ్రూప్, అసలు భద్రం, అధిక లాభం. CMR Silver Palace at Patni Center, CMR Shopping Mall. Biggest silver section in AP. 1000 rupees discount on 1 kg silver article. 50% discount on making charges. ఓ లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి ఇప్పుడు ఎలా ఉంటే పిల్లయ్యాక గుమ్మం బయట చెప్పులు చూసి బయటికి పోవాల్సింది. ఓ లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయి ఆ రోజు కాలేజ్ కూడా అమ్మాయిని తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి కోరిన చివరి కోరిక ఆ కోరిక తీరే ముందు మహిళలకు మహత్తర కానుక, రాష్ట్ర ప్రగతిలో విజయ గీతిక. దేశ చరిత్రలోనే సంచలనం, మహిళలకు వడ్డీ లేని రుణం. రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణం మీకు ఇచ్చే విధంగా అర్బన్ ఐకేపీకు, రూరల్ ఐకేపీకి అందరికీ కూడా చేయటం జరిగింది. అందమైన చీరల్లో అందాల బొమ్మలు అతివలు, కళ్ళు చెదిరేటి చీరల్లో మెరిసి మురిసేటి మగువలు. వనితల మనసు దోచే మనసైన చీరల్ని మీకందిస్తుంది వనిత టీవీ. చీర సింగారం వనిత బంగారం షోకి కాల్ చేసి నేను చూపించే సారీ ప్రైస్ కరెక్ట్ గా గెస్ట్ చేస్తే చాలు, బ్యూటిఫుల్ సారీ మీ సొంతం. చీర సింగారం వనిత బంగారం లైవ్ షో. విఘ్నేశ్వర సిల్క్స్ సమర్పించు చీర సింగారం వనిత బంగారం ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై విఘ్నేశ్వర సిల్క్స్. చేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. అరకిలో పొగరుని, అరకిలో
బలుపుని కలిపితే నేనని యాక్షన్ హీరో గోపీచంద్ బర్త్డే స్పెషల్ సాహస వీరుడు రాత్రి 10:30 భ్రూణ హత్యలు మన రాష్ట్రంలో దేశంలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. చట్టాలు అనేక ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలు అమలు కాకపోవటం వల్ల అనేక హాస్పిటల్లో డాక్టర్స్ కూడా మానవత్వాన్ని కోల్పోయి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ అని చెప్పి వాళ్ళకి చెప్పటం, మగబిడ్డ అయితే ఉంచుకోవటం లేకపోతే ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయించుకోవటం, ఈ రకంగా ఏంటంటే రోజు రోజుకు పెరిగిపోవటం వల్ల ఈ లింగ వివక్షత అనేది కూడా పెరిగిపోతూ ఉన్నది. మహిళలు మరి దేశంలో పుట్టినట్టయితే అన్ని రకాల భద్రత వాళ్ళకు విద్య విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, పెళ్లిళ్ళ విషయంలో కానీ, తర్వాత సమాన హక్కులు కానీ, సమాన హోదా కానీ, ఉద్యోగ రంగంలో కానీ ఇతర అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి హోదా హక్కులు అవన్నీ కూడా మరి కల్పించినట్టయితే అప్పుడు ఆడపిల్లలు కూడా మరి మగవాళ్ళతో పాటు సమానంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఏదున్నా కూడా భ్రూణ హత్యలు అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి దీన్ని అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ओ मेरे दिल के चैन आए मेरे दिल को दुआ कीजिए, खिलते हैं गुल यहाँ खिल के बिखरने को, खिलते हैं गुल यहाँ। गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा आके यहाँ रे। Game starts now. రౌండ్ అప్ చేసినట్టు కన్ఫ్యూజ్ చేయదు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. ये हैदराबाद शहर को पेशाब करवाने आया हूँ. Fantastic, superb, mind blowing, unbelievable. ఆయన లాడ్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతా పొట్టినాయ. ఇంకొకసారి పొట్టివాడా అన్నావో మీరు అరిస్తే అరుపులే, అదే నేను అరిస్తే ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నా. మీ కనుక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే ఇది పిజ్జా హట్ లో పెట్ట. నమస్కారం. వనిత టాక్ షో కార్యక్రమానికి స్వాగతం. సర్కార్ బడిగంటలు మోగుతున్నాయి. సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. పుస్తకాల పంపిణీ జరగలేదు, దుస్తుల పంపిణీ జరగలేదు, ఉపాధ్యాయుల కొరత తీరలేదు, మౌలిక సదుపాయాల మాటే లేదు. మరి ఇన్ని సమస్యల మధ్య ఒక విద్యార్థి చదువు కొనసాగించడం ఎలా? అసలు సర్కార్ బడుల ముందున్న సమస్యలేంటి, సవాళ్లేంటి? దీనికి పరిష్కార మార్గం గురించి చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు సుధాకర్ రెడ్డి గారు, అలాగే యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నుంచి నర్సిరెడ్డి గారు, బాలానంద సంఘం అలాగే అడ్వకేట్ హరిణి గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఇప్పుడు మీరు ఉపాధ్యాయుల సంఘం నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు సార్. అసలు సర్కార్ బడులు ఎలా ఉండాలి, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటారు? ఏమన్నా సమస్యలు ఉన్నాయంటారు? అంటే పూర్వపు రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఒక ప్రభుత్వ పాఠశాలలే శరణ్యం ఉండే. ప్రైవేట్ యాజమాన్యంలో పాఠశాల అంతా లేకుండే. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మానిటరింగ్ బాగుంటుండే,
పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటుండే, సరి అయినటువంటి విధంగా ఉపాధ్యాయుల నియామకాలు కూడా జరుగుతుండే. ఆ విధంగా ఉండటం వల్ల ప్రభుత్వ పాఠశాలల మీద తల్లిదండ్రులకు నమ్మకం ఉంటుండే, మంచి నాణ్యమైన విద్య లభిస్తుంది అనేటువంటి నమ్మకం ఉంటుండే. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే మాత్రం ప్రభుత్వ పాఠశాలల మీద తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ నమ్మకం సన్నగిలింది. ఎందుకొరకంటే మీరు అన్నట్టుగా